ఉమ్మడి కడప జిల్లాలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ నియోజకవర్గం గురించి ప్రత్యేక చర్చ సాగుతోంది. రెడ్ల ఆధిపత్యానికి గతంలో గండి కొట్టిన ఆ నియోజకవర్గం వైఎస్ మరణం తర్వాత పూర్తిగా బలిజల చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి ఆ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు బలిజలు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ పోరాటం చేయనున్నాయి. మరి వైసీపీ వర్సెస్ జనసేన టీడీపీ పోరులో బలిలో నిలిచేదెవరు? గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఇంతకు ఆ నియోజకవర్గం ఏంటి? సీతా సమేతుడై శ్రీరామచంద్రమూర్తి నామాంకితుడై వెలిసిన ఒంటిమిట్టను తనలో ఇముడ్చుకున్న నియోజకవర్గం రాజంపేట. గతంలో కడప జిల్లాలో బలిజల చేతిలో ఉన్న నియోజకవర్గం. బలిజ ఓటర్లు జయాపజయాలను రూల్ చేసే నియోజకవర్గం. మెజార్టీ ఓటింగ్ ఉన్నా గతంలో నియోజకవర్గం మీదున్న పట్టు కోల్పోయిన దుస్థితి. ఇక్కడ తిరిగి జెండా పాతేందుకు బలిజలు, అనుకూల కులాలన్నీ జనసేన గూటికి చేరిపోయాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థుల్ని మార్చేయగా టీడీపీ మరోసారి చెంగల్రాయుడు వైపు చూస్తోంది. అయితే గత ఎన్నికల ఫలితం టీడీపీకి కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. ఇప్పటికే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డిపై రాజంపేట ప్రజల్లో వ్యతిరేకత గూడుగట్టుకున్న నేపథ్యంలో ఈ సీటును వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అప్పగించింది. ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్న అమర్నాథ్ రెడ్డి గతంలో ఇక్కడి నుండి గెలిచిన అనుభవం ఉంది. అయితే నియోజకవర్గ ప్రజలు మాత్రం వైసీపీపై గుర్రుగా ఉన్నారు. ఇసుక మాఫియాకు లబ్ధి చేకూర్చడానికి అన్నమయ్య డ్యాం కూల్చారని ఆ పరిసరాల్లో నందలూరు, రాజంపేట మండలాల ప్రజలు భావిస్తున్నారు. దీంతో పాటు జిల్లాల పునర్విభజన సమయంలో రాజంపేటకు రావాల్సిన జిల్లా కేంద్రాన్ని రాయచోటికి తరలించడం, మెడికల్ కాలేజీని మదనపల్లికి వదులుకోవడం లాంటివి ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు. ఇక్కడి ప్రజలు ఈసారి వైసీపీకి సారీ అంటున్నారు. అలాగే తీవ్ర ప్రజా వ్యతిరేకత మధ్య అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ ప్రత్యర్థి కూటమి నుంచి రాజంపేట బరిలోకి దించుతారని ఎదురు చూస్తోంది. ఇక్కడి నుండి కూటమి అభ్యర్థులుగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, జనసేన నుంచి అతికారి కృష్ణల పేర్లు వినబడుతున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చెంగల్రాయుడు మరోసారి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అయితే రాజంపేటకు ఆయన స్థానికేతరుడు కావడం కూడా గమనించదగ్గ విషయం. రైల్వే కోడూరు నుంచి ఆయన రాజంపేటకు వలస వచ్చారు. జనసేన విషయానికొస్తే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్టుగా ఇప్పటికే అధికారి దినేష్కి పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఎమ్మెల్యే సీటు కూడా దినేష్ ఆశిస్తున్నప్పటికీ అనుభవం, క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు తదితర అంశాలను బేరీజు వేసుకుని అధికారి కుటుంబానికి చెందిన కృష్ణ వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అధికారి కుటుంబం జనసేనలో చేరినప్పటి నుంచి కృష్ణ నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం కలియ తిరుగుతూ ప్రజలకు చేరువయ్యారు. అధికారి కృష్ణకు ఆయన కుటుంబానికి నియోజకవర్గంలో ప్రధాన మండలాలైన నందలూరు, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట, సుండుపల్లి మండలాలలో గట్టి పట్టుంది. వైఎస్ ప్రభంజనంలో కూడా కడప జిల్లాలో టీడీపీ నుంచి ఎంపీపీ స్థానాన్ని గెలిచి అధికారి కుటుంబం చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి దాదాపు 4 మండలాలలో పూర్తి స్థాయి పట్టు సాధించారు. స్థానికంగా మరికొంతమంది రాజంపేట నుంచి జనసేన టికెట్టు ఆశిస్తున్నా అధికారి కృష్ణ మాత్రమే ఓర్పుతో రాజకీయాలు చేయగలడని జనసేన పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విజయవంతమైన వ్యాపారవేత్త కూడా అయిన అధికారి కృష్ణ ఇప్పటికీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ చెంగల్రాయుడు కూడా అధికారి కుటుంబానికి సమీప బంధువు కావడం కూడా కలిసొచ్చే అంశం. రాజంపేట నియోజకవర్గంలో 45,000 వరకున్న బలిజలు, 20,000 రెడ్డిలు, 15,000 కమ్మలు, 25,000 ఎస్సీలు, 40,000 బీసీలు జయాపజయాల నిర్ణేతలుగా ఉన్నారు. ఈసారి బలిజలు ఎంత పట్టుదలతో ఉన్నారో నియోజకవర్గాన్ని మోసం చేసిన వైసీపీని ఇంటికి పంపించేందుకు మిగిలిన వర్గాలు కూడా అంతే పట్టుదలతో ఉన్నాయి. 2 సామాజిక వర్గాలను ఒకే తాటి మీదికి తెస్తే రాజంపేట జనసేన జెండా ఎగరవేయడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు.